బైబిల్లో ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం. మొదటి నెల మొదటి దినమున బబులోను దేశము నుండి బయలుదేరి దేవుని యొక్క కరుణా హస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. బబులోను నుండి బయలుదేరి యెరూషలేమునకు చేరెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని కరుణా హస్తము తనకు తోడుగా ఉన్నందున బబులోను దేశం నుండి బయలుదేరి ఆయన యెరూషలేమునకు చేరెను. ఎక్కడి నుండి బయలుదేరాడు చెప్పాలి, అందరూ చెప్పాలి. బబులోను దేశం నుండి బయలుదేరి ఎక్కడికి చేరుకున్నాడు? యెరూషలేమునకు చేరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా మాట, నా భాష మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎక్కడి నుండి బయలుదేరాడు? బబులోను నుండి బయలుదేరాడు. ఎక్కడికి చేరుకున్నాడు? యెరూషలేమునకు చేరుకున్నాడు. బబులోను విడిచి యెరూషలేమును చేరుకోవడానికి గల కారణాలు ఏంటంటే దేవుని కరుణా హస్తము తనకు తోడుగా ఉన్నందున. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఈ సభల లేకపోతే ఈ సహవాస కూడికి ఒక 2వ దినమున ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు శాస్త్రి అయిన ఎజ్రాకు తోడుగా ఉన్న దేవుడు ఈ రాత్రి మీకు, నాకు, మనకు తన కరుణా హస్తమును తోడుగా ఉంచబోతున్నాడు. కరుణా హస్తమును తోడుగా ఉంచబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. ఆయన కరుణా హస్తము నీకు తోడుగా ఉండునుగాక. ఆయన కరుణా హస్తము నీకు తోడుగా ఉండునుగాక. కరుణా హస్తము తోడుగా ఉండునుగాక. ఆయన హస్తము కరుణ కలిగిన హస్తం. ఆయన హస్తము దయగలిగిన హస్తము. ఆయన దక్షిణ హస్తము సాహసమైన కార్యాలు చేయగలదు. ఆ కరుణా హస్తమును ఆయన నీకు తోడుగా ఉంచాలని కోరుకున్న దేవుడు ఆనాడు బబులోను దేశాన్ని విడిచి యెరూషలేము చేరుకోవడానికి దేవుని కరుణ హస్తము ఎజ్రాకి తోడుగా ఉన్నట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. బబులోను అంటే మనందరికీ తెలిసిన విషయాలు. బబులోను అంటే పాపానికి సూచన. దేనికి సూచన అండి? ప్రకటన గ్రంథంలో బబులోను, మహాబబులోను గురించి వ్రాయబడిన మాట ఏంటంటే ఆ బబులోను ఊదా రంగు రక్తవర్ణపు వస్త్రమును ధరించుకొని రకరకాలమైన అలంకారాలతో అలంకరించబడి తన చేతిలో ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకొని ఉందంట. తన చేతిలో ఒక పాత్ర ఉంది, అది బంగారు పాత్ర. ఆ బంగారు పాత్రలో ఏముందని తొంగి చూస్తే ఆ పాత్ర నిండా అపవిత్రమైన కార్యకలాపాలు, అపవిత్రమైనవి, నిషిద్ధమైనవి, అసహ్యమైనవి, హేయమైనవి, సమస్త విధమైన అపవిత్రత చేత నింపబడిన ఒక పాత్ర తన చేతిలో ఉన్నట్లు మహాబబులోను గురించి వ్రాయబడి ఉంది. 2వదిగా తన నొసట రాయబడిన మాట ఏంటంటే, తన నొసట మీద రాయబడిన మాట ఏంటంటే పాపం చేసేవారికి, అపవిత్రమైన పనులు చేసేవారికి, అసహ్యమైన హేయమైన కార్యాలు చేసేవారికి ఆమె తల్లి అంట. ఎవరికి తల్లి అండి చెప్పాలి? ఎవరికి తల్లి? పాడు పనులు చేసేవాళ్ళకి, అసహ్యమైన పనులు చేసేవాళ్ళకి, హేయమైన పనులు చేసేవాళ్ళకి ఆమె తల్లిగా పిలువబడుతుంది. ఆమె నొసట వ్రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే, నొసట అంటే తన ఆలోచనలన్నీ పాపం చేసేవారికి ప్రేరణను కలిగించే తల్లి ఆమె. పరిశుద్ధతను ప్రకటించే వ్యక్తి కాదు, పరిశుద్ధతను బోధించే వ్యక్తి కాదు. తన ఆలోచనలన్నీ అపవిత్రమైనవి, తన తలంపులన్నీ అపవిత్రమైనవి. పాపం చేసే వాళ్ళందరినీ పోగు చేస్తుంది, పాపం చేసే వాళ్ళందరినీ సమకూరుస్తుంది, పాపం చేసే వాళ్ళందరికీ నేను అండగా ఉంటానంటది, తోడుగా ఉంటానంటది, నేను సహకరిస్తానంటది, నేను తల్లిని అంటది. ఇదే బబులోను యొక్క అనుభవాలు. తన దగ్గర ఉన్న పాత్ర ఇది హృదయానికి సూచనగా ఉందండి. తన హృదయంలో సమస్త విధమైన అపవిత్రమైన కార్యక్రమాలు. పాత్రేమో బంగారు పాత్ర, సువర్ణ పాత్ర, కానీ దాంట్లో సమస్తమైన దుష్టత్వం, హేయమైన కార్యాలు, అపవిత్రమైన కార్యాలతో నిండి ఉన్నట్లు మనం లేఖనాలు. ఇదే బబులోను అనుభవం. ఈరోజు చాలామంది జీవితం పైకి చూసినప్పుడు గొప్పగా కనబడతారు, తళ మెరుస్తూ ఉంటారు.
గనుల్లాగా కనబడతారు, గొప్పవాళ్ళలాగా కనబడతారు, మహోన్నతమైన వ్యక్తిత్వం వీళ్ళకు ఉందేమో అని కనబడతారు. కానీ పాత్రలో తొంగి చూస్తే, హృదయంలో తొంగి చూస్తే సమస్త విధమైన హేయమైన క్రియలు, దుష్టమైన క్రియలు, ఆలోచనలు, ఊహలన్నీ కూడా పాడైపోయి ఉంటుంది. అలాంటి పరిస్థితుల మధ్యలో ఈరోజు చాలామంది కొనసాగించబడ్డం మనం చూస్తున్నాం. ప్రియులరా, దేవుని కరుణ హస్తం ఎందుకు తోడుగా ఉంది ఎజ్రా కంటే, ఆ బబులోన్ని విడిచి యెరూషలేముకు రావాలి. చప్పట్లు కూడా మందరు గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. పాపాన్ని విడిచిపెట్టాలి, అపవిత్రమైన ఆలోచనలు విడిచిపెట్టాలి, చెడును మానుకోవాలి, చెడుతనాన్ని మానాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక పిక్చర్, ఒక ఫోటో ఒకటి చూశానండి. ఆ ఫోటోలో ఒకవైపున చర్చ్ అనే ఒక ఓడ కనబడుతుంది, మరొక వైపున చోట గాడ్, దేవుడు అనే ఒక ఓడ, ఒకవైపున దేవుడు యేసయ్య అనే ఓడ ఉంది, మరొక వైపున చర్చ్ అనే ఓడ ఉంది. చర్చ్ అనే ఓడకి ప్రవేశించే వాళ్ళు గుంపులు 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 చర్చ్కే వెళ్తున్నారు, వాళ్ళందరూ మందిరానికే వెళుతున్నారు, దేవుని మందిరానికి వెళుతున్నామని గుంపులు 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 గుంపులుగా వెళుతున్నారు. కానీ ప్రియులను మరొక వైపున గాడ్, దేవుడు అనే ఒక ఓడ ఉంది. ఆ ఓడలో ప్రవేశించే వాళ్ళు చాలా తక్కువ మంది. దేవుని మందిరానికి ఈరోజు గుంపులు గుంపులుగా వస్తున్నారు, కానీ ఎంతమంది దేవుని చేరుకుంటున్నారు? దేవుని మందిరానికి వచ్చే సమూహం ఉన్నారు. కొంతమంది జీవితంలో మార్పు ఉండదు, భాషలో మాటలో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు, ఆలోచనలో మార్పు లేదు. సమాధానం సమాధానం అనే వాక్యం చెప్తామా, బయట కొట్లాడుకుంటుంటారు. ఇక్కడ సమాధానం అనే వాక్యం చెప్తామా, బయటకు వెళ్తే బైకుల దగ్గర, పార్కింగ్ దగ్గర తలకాయ పగలు కొట్టుకుంటుంటారు. అర్థమైందండి? ఇక్కడ సమాధానం అనే దేవుని వాక్యం చెప్తామా, ఇంటికి వెళ్ళగానే దారి పొడుగున భార్యతో గొడవ, భర్తతో గొడవ, పిల్లలతో గొడవ. వీళ్ళందరూ ఎవరంటే ఆలయానికి వచ్చేవాళ్ళే, రక్షించబడిన వాళ్ళని చెప్పుకునే వాళ్ళే. పైకి చూస్తే బంగారు పాత్రలాగా తళతళ మెరుస్తూ ఉంటారు, కానీ లోపల ఆ పాత్ర లోపల హేయమైన కార్యాలు కలిగి జీవించే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రేమైన వాళ్ళరా, మనం కేవలం దేవుని మందిరానికి వచ్చేవాళ్ళకి కాకుండా దేవుని సమీపించేవారుగా, క్రీస్తు యేసును సమీపించేవారుగా, ఆయన దివ్యమైన స్వభావం పొందుకునేవారుగా యెరూషలేము యాత్ర. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మనం ఈ పాట ఎక్కడ పాడతాం చెప్పండి, నిజం చెప్పండి, ఎక్కడ పాడతాం ఈ పాట? ఎవరైనా చచ్చిపోతే అక్కడ పాడతాం. అంటే ఈ పాట పాడాలంటే ఎవరొకరు రావాలి. ఏంటండి, ఇది ఎవరో చనిపోయిన వాళ్ళ ముందు పాడే పాట కాదండి. నీవు నేను మనమందరం ఒక యాత్ర చేస్తున్నాం. ఇది పరమ కనానుకు మనం యాత్ర చేస్తున్నాం. నూతన యెరూషలేముకి, సియోనికి మనం యాత్ర చేస్తున్నాము. మన పయనం, మన యాత్ర ఆ నూతన యెరూషలేములో ముగించబడాలి. చప్పట్లు కొట్టదు మొదలు గట్టిగా గట్టి 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 హుషారుగా చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. రావాలని ఉందా? నూతన యెరూషలేముకు రావాలని ఉందా? నీవు నేను మనమందరూ నిత్యత్వాన్ని, పరలోకాన్ని చేరుకోవాలంటే, నూతన యెరూషలేమును ప్రవేశించాలంటే, ప్రేమైన వారు మనందరికీ దేవుని కరుణా హస్తము తోడుగా ఉండాలి. ఎవరెవరికైతే దేవుని కరుణా హస్తం తోడుగా ఉంటుందో, ఎవరెవరైతే దేవుని తోడు కలిగి ఉంటారో, ఎవరెవరైతే ఆయన సన్నిధిని కలిగి ఉంటారో, ఎవరి పక్షాన ఆయన మహిమ కలిగిన బాహు చాపబడి ఉంటుందో, ఎవరెవరికైతే ఆయన దక్షిణ హస్తం తోడుగా ఉంటుందో, కరుణా హస్తం తోడుగా ఉంటుందో, వాళ్ళందరూ ఖచ్చితంగా యెరూషలేమును చేరుకుంటారు. భూలోకపు యెరూషలేమును చేరుకుంటాడు, పరలోకపు యెరూషలేమును చేరుకుంటారు. భూలోకపు యెరూషలేము అంటే యేసు ప్రభువునరు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి. యెరూషలేములో ఉంటే వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడుతుంది. యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు, యెరూషలేముకు రండి. యెరూషలేములో ఏక మనసుతో, ఏక భావంతో, ఏక తాత్పర్యంతో ఉండండి. యెరూషలేములో శక్తి కుమ్మరించబడుతుంది. యెరూషలేములో పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడతాడు. పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తి పొందుతారు. అది యూదయ కావచ్చు, సమరయ కావచ్చు, యెరూషలేము కావచ్చు,
భూదిగంతాల వరకు సాక్షిగా బ్రతకాలంటే శక్తి కావాలి. ఈ శక్తి కావాలంటే మీరు యెరూషలేముకు రావాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. మనం శక్తిని పొందుకునే చోటు, పరిశుద్ధాత్మను పొందుకునే చోటు యెరూషలేం అంటే సమాధానపు స్థావరం, మనిషి సమాధానంగా బ్రతికే చోటు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే యెరూషలేం గురించి ఎన్నో శ్రేష్టమైన విషయాలు బైబిల్ మనం చదువుతూ వస్తాం. కనుక ప్రేమైన వాళ్ళరా, మనం అందరూ బబులోను విడిచి ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి మా? ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి మనం వెళ్ళాలి. పాపాన్ని విడిచిపెట్టి సమాధానం వైపు మనం అడుగులు వేయాలి. పాపాన్ని విడిచి మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని సాక్షిగా బ్రతకడానికి కోసం మనం వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు యెరూషలేమే మన గురి, యెరూషలేమే మన గమ్యం గనక ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మనం సాగిపోవాలి. నేను ఈ ఎజ్రా గురించి ఒక 2-3 మాటలు చెప్పి వర్తమానాన్ని ముగిస్తాను. ఈ బబులోను దేశాన్ని విడిచి యెరూషలేముకు ప్రయాణమైన ఎజ్రా జీవితంలో దేవుని కరుణాహస్తం చేసిన కార్యాలు ఏంటో ఒక 2-3 మాటలు మన ధ్యానం చేద్దాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుదాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 15వ వాక్యం. వీరిని నేను అహ్వా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చి తిని, నది యొద్దకు వారిని నేను సమకూర్చాను. అచ్చట మేము 3 దినములు గుడారములలో ఉంటిమి. అక్కడ 3 రోజులు మేము గుడారాల్లో ఉన్నాము. అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీడు ఒక్కడును నాకు కనబడలేదు. అప్పుడు నేను పెద్దలైన ఎలియేజరు, మీరు ఆ తర్వాత ఆ సారాంశం అంతా చదువుకుంటూ వెళితే వీళ్ళందరూ యెరూషలేము యాత్రలో ఉన్నారు. ఏ యాత్రలో ఉన్నారండి చెప్పాలి? ఏ యాత్రలో ఉన్నారు? యెరూషలేము యాత్రలో ఉన్నారు. అప్పటికే యెరూషలేములో ఆలయం కట్టబడి ఉంది. వీరికన్నా ముందు ఒక గుంపు యెరూషలేముకి వెళ్ళి అక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఆ నిర్మించబడిన ఆలయాన్ని అలంకరించాలని ఎజ్రాకు బాధ్యతను అప్పగిస్తే ఒక గుంపును తీసుకొని ఆయన బయలుదేరి ఇంకా యెరూషలేమును ప్రవేశించబోతున్నాడు. అక్కడ వాళ్ళు ఆ నది ప్రవహించే ఆ ప్రాంతంలో ఆహవా నది దగ్గర వాళ్ళు, వాక్యం సెలవిస్తుందండి, ప్రజలందరినీ ఆయన తనిఖీ చేయడం ప్రారంభించాడు. ఎవరెవరు ఉన్నారు అవన్నీ కూడా చూస్తూ వాటిని తనిఖీ చేస్తూ ఉన్న సందర్భాల్లో ఎజ్రాకు తెలిసిన విషయం ఏంటంటే లేవీలు ఒక్కరూ కనబడలేదంట. అందరూ ఉన్నారు, లేవీలు లేరు. యెరూషలేము యాత్రలో చాలామంది ఉన్నారు. గుంపులుగా ప్రజలు బయలుదేరి వచ్చారు. కానీ ఆలయాన్ని కట్టడానికి, ఆలయాన్ని అలంకరించడానికి, ఆలయాన్ని బాగు చేయడానికి, ఆలయాన్ని అలంకరించడానికి కావలసిన లేవీలు అక్కడ లేరు. విస్తారమైన ప్రజలు ఉన్నారు. ఈరోజు సంఘంలో రకరకాలమైన మనుషులు ఉన్నారు, కానీ లేవీలు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని సేవకులు కావాలి, దైవాసక్తి కలిగిన వాళ్ళు కావాలి. ఏదో సేవ చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరిచర్యలో లేవీలు ఉన్నారా? సేవాసక్తి కలిగిన వాళ్ళు, సత్యాసక్తి కలిగిన వాళ్ళు, ఆలయాన్ని అలంకరించేవాళ్ళు, ఆలయం మహిమ చేత నింపబడేటట్లుగా, ఆలయం అలంకరించబడేటట్లుగా పనిచేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఒక్కరు లేరంటాం. పేరుకు మాత్రమే చాలామంది సమూహం ఉన్నారు. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, పెద్ద పెద్ద సంఘాలు విస్తరించబడుతున్నాయి, వేల మంది వస్తున్నారు, అడుగు పెట్టడానికి చోటు ఉండట్లేదు, గుంపులుగా వస్తున్నారు, ఎక్కడి నుండి వస్తున్నారో తెలియట్లేదు అని మనం కొన్నిసార్లు సంతోషిస్తుంటాం. సంతోషించడం తప్పు కాదు. అన్ని గోత్రాలు ఉన్నారు, రకరకాలమైన గోత్రాలు వాళ్ళు ఉన్నారు. కానీ ఉండవలసిన లేవీయులు లేకపోగా అప్పుడు ఆయన దేవుని సన్నిధిలో విచారణ చేసి ప్రార్థన చేసినప్పుడు మరి ఆలయాన్ని అలంకరించడానికి కావలసిన లేవీయులను దేవుడు ఎజ్రాకు ప్రసాదించారు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో మనకు ఈ ఆత్మీయ ప్రపంచంలో, ఈ ఆత్మ సంబంధమైన ఈ ప్రపంచంలో మన దర్శనాన్ని పెంచి పోషించడానికి, దైవ కార్యాలు మన జీవితంలో పరిపూర్ణంగా జరగడానికి కావలసిన మనుషులు కావాలండి. మన దర్శనాన్ని అర్థం చేసుకుని, మన దర్శనంతో ఐక్యమై, మన దర్శనాన్ని ప్రోత్సహించే మనుషులు మనకు కావాలి. కానీ బహు అరుదుగా ఉన్నారు. దేవుని కరుణా హస్తం మనకు తోడుగా ఉంటే మేలు కలుగుట కొరకై
సమస్తం సమకూడి జరిగేటట్లు సమస్తాన్ని దేవుడు సిద్ధపరచబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టి 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 గట్టిగా హల్లెలూయా. నీ జీవితంలో ప్రార్థన చేసే వాళ్ళని ప్రభు తీసుకొస్తాడు. నిన్ను ప్రోత్సహించే వాళ్ళని తీసుకొస్తాడు. నీ దర్శనాన్ని ప్రోత్సహించే వాళ్ళని దేవుడు తీసుకొస్తాడు. కుటుంబాలు కొంతమంది ఉంటారు. నాకు ఒక తల్లి ఇచ్చిన సాక్ష్యం. పాపం ఆమె ప్రభు నమ్ముకున్నారంట. వింటున్నారా? ప్రభు నమ్ముకున్నారంట. ఆమెకి ఇంట్లో ప్రార్థన చేసే సహకారం లేదు. ఆమె ఎక్కడ ప్రార్థన చేసుకునేది తెలుసండి? బాత్రూంలో కూర్చొని ప్రార్థన చేసుకునేదంట. బాత్రూంలో కూర్చొని కొళాయి తిప్పేస్తే ఆ కొళాయి నీళ్లు బకెట్లో పడుతున్నప్పుడు పెద్దగా శబ్దం వినబడుతుంటుంది కదండి. ఆ శబ్దంలో ప్రార్థన చేసుకునేది. ఎందుకంటే ఆమె ప్రార్థన చేసుకుంటున్నట్టు కానీ కుటుంబానికి తెలిస్తే, తన అత్తగారి ఇంట్లో తన భర్తకు తెలిస్తే ఏం కీడు చేస్తారో తెలీదు. తరిమేస్తారేమో, కొడతారేమో, లేకపోతే ఇంటికి తరిమేస్తారేమో, ఇంటికి వెళ్తే మళ్ళీ తల్లిదండ్రులు ఇబ్బంది పడతారని కొళాయి తిప్పేసి ఏడుస్తూ ప్రార్థన చేసేదంట ఆ సహోదరి. ఒకరోజు తన భర్తకి ఎందుకో డౌట్ వచ్చింది. ఏం బాత్రూంలోకి పోతే ఇంతసేపు అయినా రావట్లేదని. ఎందుకో ఆయన దగ్గరికి వెళ్ళి ఆ తలుపు దగ్గర తన చెవి ఉంచి గమనిస్తే లోపల ఆమె ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చి ప్రార్థన చేస్తుంటే అతని మనసు ద్రవించిందంట. ఒకరోజు భార్యను చూసి ఇలా అన్నాడంట, అమ్మాయి నువ్వు బాత్రూంలో ప్రార్థన చేస్తున్నావు కదా అన్నాడంట. అయ్యయ్యా లేదంటే, నాకు తెలిసిలే కానీ, కాబట్టి సరే ఇంట్లో వాళ్ళు ఏదైనా అంటారనే కదా నీకు భయం, బాత్రూంలో ఏం వద్దు కానీ బెడ్రూమ్లో ప్రార్థన చేసుకో, తలుపేసుకొని ప్రార్థన చేసుకో, ఎందుకంటే మన ఇంట్లో ఒప్పుకోరు కదా, కాబట్టి నువ్వు బెడ్రూమ్లో ప్రార్థన చేసుకోవచ్చు అని చెప్పారంట. ఆ తర్వాత బాత్రూంలో నుండి ప్రార్థన ఎక్కడికి వచ్చింది? బెడ్రూమ్లోకి వచ్చి తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉండేదంట. ఆ తర్వాత ఏమనిపించిందో తెలియదు తన భర్తకి. ఆయన అన్నాడు, అమ్మాయి ఇక బెడ్రూమ్లో చేసిన ప్రార్థన చాలు కానీ నీకేం ఇబ్బంది లేకపోతే హాల్లో కూర్చొని ప్రార్థన చేసుకో, నేను అమ్మకి మా నాన్నకి అందరికి చెప్తానులే, ఇబ్బంది ఏమి ఉండదులే, ప్రార్థనే కదా నీవు చేస్తుండేది, హాల్లో కూర్చొని మనసారా ప్రార్థన చేసుకోమంటే హాల్లో కూర్చొని ప్రార్థన చేసుకోవడం ప్రారంభించింది. ఒకరోజు తన భర్తను తీసుకొని దేవుని మందిరానికి వచ్చిందంట. హల్లెలూయా. ఆ సిస్టర్ గారు నన్ను కలిసి చెప్పిన మాట ఏంటంటే, నా ప్రార్థన మొదలైంది ఎక్కడంటే బాత్రూంలో స్టార్ట్ అయింది ప్రార్థన, బెడ్రూమ్లోకి వచ్చింది, బెడ్రూమ్ నుండి హాల్లోకి వచ్చింది, ఇప్పుడు నేను నా భర్త రక్షించబడి దేవుని మందిరంలో కనబడుతున్నాను. చెప్పండి కూడా మొదలు గట్టి 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 గట్టిగా హల్లెలూయా. వీటికి కారణం దేవుని కరుణా హస్తం తనకు తోడుగా ఉండడం వల్ల. తన దర్శనాన్ని, తన భక్తిని, తన విశ్వాసాన్ని, తన పవిత్రమైన జీవితాన్ని కొనసాగించడానికి కావలసిన మనుషుల్ని దేవుడు సమకూరుస్తాడు. ఆనాడు దావీదు అన్నిటిని పోగొట్టుకుని, కుటుంబాన్ని పోగొట్టుకుని, భార్యలను పోగొట్టుకుని, పిల్లల్ని పోగొట్టుకుని, వందలాది మంది సైనికుల కుటుంబాన్ని పోగొట్టుకొని కన్నీళ్లతో రోధిస్తూ ఇక ఏం చెయ్యాలో తోచని పరిస్థితి, అంత అయోమయంగా ఉన్న పరిస్థితిలో ప్రేమైన వారు ఎక్కడో పొలంలో ఒకడు పడి ఉన్నాడు. ఐగుప్తులో పుట్టి అమాలేకులకు సేవ చేస్తున్న ఒక వ్యక్తి ఏమాత్రం ఓపిక లేక, ఏమాత్రం ఆరోగ్యం లేక, అనారోగ్యంలో ఉండడం వల్ల అతను అక్కడ విడిచి వెళ్ళారండి. చావు బ్రతుకు మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు. అలాంటి ఒక వ్యక్తిని దేవుడు దావీదుకు చూపించాడు. అతనికి ఆహారం ఇచ్చి అతన్ని బలపరచగా ఆయనే దేనికి పనికిరాడని అతన్ని విడిచిపెట్టి వెళ్ళారండి. ఎప్పుడైతే దావీదు తనకు ఆహారం ఇచ్చి బలపరిచాడో దావీదు వెళ్ళవలసిన మార్గాన్ని అతనికి చూపించాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా. పోగొట్టుకున్న వాటన్నిటిని దావీదు తిరిగి తెచ్చుకోగలిగాడంటే దేవుడు ఆ వ్యక్తిని దావీదుకు ప్రసాదించాడు. కనుక దేవుని కరుణ హస్తం నీకు తోడుగా ఉంటే నీ జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఏం అవసరమో అవన్నీ ప్రభు ఇస్తాడండి. నీ దర్శనాన్ని ప్రోత్సహించేవాడు, నీ విశ్వాసాన్ని ప్రోత్సహించేవాడు, ఆత్మీయ జీవితంలో నీవు యెరూషలేముకు చేరుకోవడానికి కావలసిన ఆ సమస్తాన్ని అనుగ్రహించడానికి దేవుడు శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. ఆమెను చెప్పండి గట్టిగా. కనుక ఎవరో రావాలి, ఎవరో ఇవ్వాలని కాదు, కరుణా హస్తం నీకు తోడుగా ఉంటే అన్నీ సమకూడి జరుగుతుంది. అంతేగా. హల్లెలూయా. కొండ మీదన కోతినైనా దేవుడు రప్పిస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఎప్పుడెప్పుడు నీకేం కావాలో అన్నీ, అది అరణ్యమైన, అది పట్టణమైన, అది అరణ్యమైన, ఎక్కడైనా నీకు కావలసిన వాటన్నిటిని సమకూరుస్తాడు. ఆనాడు శిష్యులు చెప్తారు, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే సాయంకాలం
చీకటి పడిపోయింది. ఇది అరణ్య ప్రదేశం. ఇప్పుడు ఇంతమందికి ఆహారాన్ని పంచాలని అసంభవం, అసాధ్యం. నిజమే, అది సాయంకాలం కావచ్చు, టైం కలిసి రాకపోవచ్చు, స్థలం మనకి కలిసి రాకపోవచ్చు. కానీ ఆయన కరుణాహస్తం మనకు తోడుగా ఉండగా ఆ అరణ్యములో చీకటి పడుతున్న వేళ 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆశీర్వదించి దేవుడు పంచితే అందరూ తృప్తిగా భోంచేస్తే 12 గంపలకు మిగిలిందండి. చప్పట్లు కొడదు మందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కరుణాహస్తం నీకు తోడుగా ఉండునుగాక. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుని కరుణాహస్తం ఉన్నారా? దేవుని కరుణాహస్తము నీకు తోడుగా ఉండునుగాక అనండి. దేవుని కరుణాహస్తము ఒప్పుకోవాలి, మన నోరు తెరిచి ఒప్పుకోవాలి. దేవుని కరుణాహస్తము నీకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. ఆయన హస్తం నీకు తోడుగా ఉంటే అన్నీ సమకూడి జరుగుతుంది. అంతేగా ఎప్పుడెప్పుడు నీకు ఏది కావాలో అవన్నీ దేవుడు రప్పిస్తాడు. అంతే. జనముల ఐశ్వర్యాన్ని ఎదుగు దేవుడు తీసుకురాబోతున్నాడు. అన్య జనుల దేవుడు కదిలించబోతున్నాడు. వాళ్ళ యొక్క ఇష్ట వస్తువులు దేవుని మందిరానికి తేబడబోతుంది. దాచబడిన ధన నిధులు దేవుడు దయచేయబోతున్నాడు. ఇత్తడి తలుపుల్ని పగలగొట్టబోతున్నాడు. ఇనప గడియలు విరగొట్టబోతున్నాడు. సమస్త సమకూడి జరగబోతుంది. దేవుని కరుణ హస్తం నీకు తోడుగా ఉన్నప్పుడు. ఆమె చెప్పండి గట్టిగా. రెండో మాట, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 12వ వాక్యం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యం. రాజైన అర్థ అశస్త ఆకాశమందున్న దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఇలాగు సెలవిచ్చాడు. ఒక లెటర్ రాశాడు. ఎవరంటే అర్థ అశస్త. ఆమె చెప్పండి గట్టిగా. ఎజ్రా నీకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఇలాగూ సెలవిచ్చాను. ఎజ్రా నీకు క్షేమం కలుగును గాక. ఇదిగో నీకు ఒక లేఖ రాశాను, నీకు ఒక లెటర్ రాశానని ఒక లేఖను రాసి, ఒక పత్రిక రాసి, దాంట్లో ఆయన క్షేమాన్ని కోరి లేఖను రాసినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. ప్రేమైన వల్లరా, అర్థ హశస్త అనే మాటకి అర్థం ఏంటంటే వెలుగు యొక్క మౌనము. దేని యొక్క మౌనం అండి? చెప్పాలి. దేని యొక్క మౌనము? వెలుగు యొక్క మౌనము. వెలిగివ్వవలసిన వెలుగే, ప్రకాశించవలసిన వెలుగే మౌనమైపోతే జీవితం చీకటి అయిపోతుంది. ఈ రాజు పేరుకి అర్థం ఏంటంటే మౌనంగా ఉంటాడు. వెలుగు యొక్క మౌనం. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తర ఫోను. దానికి ఫోన్ ఎందుకు చెప్పండి, తీసుకెళ్ళి ఎక్కడైనా పారేయచ్చుగా. ఫోన్ ఉండేది ఎందుకండి? ఫోన్ చేసినప్పుడు హలో అని అది మోగుతానే ఉంటుంది కానీ ఏంటండి ఈయన మాత్రం మాట్లాడు. అది మోగుతానే ఉంటుంది కానండి వీళ్ళు స్పందించరు, మాట్లాడరు. మౌనం. వెలిగివ్వవలసిన వాళ్ళు వెలుగునివ్వకపోతే, ప్రకాశించవలసిన వాళ్ళు ప్రకాశించకపోతే, మేలు చేయవలసిన వాళ్ళు మేలు చేయకపోతే, సింహాసనం మీద ఉన్నవాడు స్పందించకపోతే, పరిపాలించేవాడు పాలన చేయకపోతే, ఏదో చెప్పాలి కదా. అయ్యా మా సమస్య ఇది, ఏదో ఒకటి చెప్పాలిగా. ఎస్ ఆర్ నో చెప్పాలి కదండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఏదో చెప్పాలి కదా నోరు తెరిచి. అర్థాశస్త అంటే దాని అర్థం ఏంటంటే మాట్లాడు మహానుభావుడు. నీ బాధ ఏంట్రా బాబు, నీ బాధ ఏంటి చెప్పరా. ఒక తండ్రి ఒక కొడుకుని తీసుకొచ్చాడండి. తీసుకొస్తే ఆ అబ్బాయికి ఉన్న సమస్య ఏంటంటే మూగదైన చెవిటి దయ్యం. ఒకటి చెవిటి దయ్యం, రెండోదిగా మూగ దయ్యం. ఆ దయ్యానికి వినబడదు, ఆ దయ్యం మాట్లాడదు. అంటే ఆ దయ్యం పట్టిన వ్యక్తికి వినబడనివ్వడు, మాట్లాడనివ్వడు. కొంతమంది వాక్యాన్ని వినరు, వాక్యాన్ని మాట్లాడరు. వాగ్దానాలన్నీ కూడా మనం నోరు తెరిచి, నేను ఎందుకు ఇలా చెప్పిస్తున్నాను మీకంటే ఆ వాగ్దానాన్ని మనం ఉచ్చరించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ వాగ్దానాన్ని మనం నోరు తెరిచి పలకాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే ఆ వాగ్దానంలో ఉన్న జీవాన్ని, ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. దేవుడు ఇచ్చిన వాక్యమంతా, ఆయన మాటలు, ఆయన వాగ్దానాలన్నీ కూడా మన కోసమే ప్రభు ప్రసాదించారు.
ఒక చిన్న పాప, ఓ చంటి బిడ్డ, ఓ చిన్న బిడ్డ, నాన్న బయటికి వెళ్తున్నాడు ఉదయాన్నే. వాళ్ళ నాన్న బయటికి వెళ్తుంటే ఆ చిన్న పాప, నాన్న నేను కూడా వస్తానంటే వాళ్ళ నాన్న అన్నాడు, నాతో పాటు కాదులేమ్మా, త్వరగా వచ్చేస్తాను, వచ్చేటప్పుడు నేను నీకు చాక్లెట్ తెస్తానని చెప్పాడు. ఏమని చెప్పాడండి? చెప్పాలి. చాక్లెటు తెస్తానని వెళ్ళాడు. పాప మగాళ్ళకున్న సమస్య ఏంటంటే గుమ్మం దాటి బయటికి వెళ్ళారనుకోండి, అర్థమైందండి, ఇల్లు వాకిళ్ళు గుర్తుండదు, వాళ్ళ లోపల వాళ్ళు మునిగిపోయి ఉంటారు. సరే ఆయన ఆ పనిలో అలాగే ఉండిపోయి సాయంత్రం 7, 8 లేకపోతే రాత్రి 9 గంటలకు అట్లా ఇంటికి తిరిగి వచ్చాడండి. గుమ్మంలోనే వేచి చూస్తుంది పాప. రాగానే చేతులు చూస్తే చేతులు చాక్లెట్ లేదు. అప్పుడు ఆ పాప వాళ్ళ నాన్న చూసి ఇలా అనేదంట, నాన్న చాక్లెట్ ఏది చాక్లెట్ అంటే వాళ్ళ నాన్న, అయ్యో నేను మర్చిపోయాను నాన్న అని తండ్రి చెప్పాడంట. అప్పుడు ఆ పాప వాళ్ళ నాన్న చూసి అనేదంట, నాన్న చాక్లెట్ ఇస్తానని చెప్పింది ఎవరు? నీవే కదా చెప్పావు. తెస్తానని చెప్పింది ఎవరు? నీవే కదా. ఇస్తానని చెప్పింది ఎవరు? నీవే కదా నాన్న. ఇవ్వకుండా వచ్చింది ఎవరు? తేకుండా తెచ్చింది నీవే కదా. నేను అడిగానా? ప్రార్థన కూడా ఇలాగే చెయ్యాలి. ప్రభువా నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవని చెప్పింది ఎవరు? నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకున్నాడుగా ఉండవని చెప్పింది ఎవరు? దావీదునకు చూపిన శాశ్వత కృపను చూపిస్తానని చెప్పింది ఎవరు? నిన్ను స్వస్థపరిచే యెహోవా అని చెప్పింది ఎవరు? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇలా మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? వాగ్దానాల్ని, వాక్యాల్ని మనం చేతపట్టి ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నాన్న నీవే కదా చెప్పావు, నీవే కదా మాట ఇచ్చావు, నీవే కదా మాట ఇచ్చావు, ఎందుకు వాగ్దానాన్ని నెరవేర్చలేదంటే వాళ్ళ నాన్న ఆ పాపకి ఏం సమాధానం చెప్పాలో అర్థంగాక వెంటనే బయటకు వచ్చేసి బైక్ స్టార్ట్ చేసుకొని బజారుకి వెళ్ళి చూస్తే అన్ని కొట్లు మూసేశారండి. అన్ని కొట్లు మూసేశారు. ఒక 50 రూపాయలు పెట్టి చాక్లెట్ కొనడానికి కోసం ఇంచుమించు 100 రూపాయలు పెట్రోలు అయిపోయేటట్లు బైక్ వేసుకుని అటు ఇటు తిరిగి చివరికి ఎక్కడొక మెడికల్ షాప్ ఒకటి అప్పుడే డోర్ క్లోజ్ చేస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి సరే క్లోజ్ చేయదు, డోర్ తీయండి అంటే ఎవరికో ప్రాణం పోయే పరిస్థితి ఏమో. సో ఏదో మెడిసిన్ కోసం వచ్చాడు. సార్ మీ దగ్గర ఒక చాక్లెట్ ఉంటే ఇస్తారా అని అడిగానట. నీకేం పోయే కాలం వచ్చిందిరా బాబు, నీ వచ్చే వేగాన్ని చూసి నాకు గుండెదడు వచ్చి నాకు హార్ట్ అటాక్ వచ్చినట్టుంది అని ఒక చాక్లెట్ ఇస్తే అప్పుడు ఆ చాక్లెట్ తీసుకొచ్చి తన బిడ్డకి ఇచ్చారు. ప్రియులారా, దేవుడు చేసిన వాగ్దానాలన్నింటినీ కూడా మనం ఒప్పుకొని ప్రార్థన చేయాలి. చప్పట్లు కూడా మొదలు గట్టిగా నోటితో ఉచ్చరించి వాగ్దానాలను ఉచ్చరించి ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా వాగ్దానాలన్నింటినీ నెరవేర్చడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, వెలుగు ఇవ్వవలసిన వాడు ఈరోజు వెలుగు ఇవ్వలేని పరిస్థితి. మౌనంగా వెలుగు మౌనమైపోతే ఎట్లా? ఈ రాజు యొక్క విధానం ఏంటంటే ప్రియులారా, ఆయన మౌనముగా ఉండిపోయాడు. ఈ ప్రశస్త రాత్రి కరుణాహస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు ఎవరెవరైతే నీ విషయంలో మౌనంగా ఉన్నారో వాళ్ళు మౌనము వీడి మాట్లాడేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టి మాట్లాడతారు. రాజు నోరు తెరవబడింది. రాజు ఎజ్రా, నీకు క్షేమం కలుగునుగాక, నీకు సమాధానం కలుగునుగాక, నీకు శుభ ప్రయాణం కలుగునుగాక, నీకు కావలసినంత సమకూర్చబడునుగాక అని లేఖను రాసి అందించినట్లు కొన్ని పర్యాయాలు, కొన్ని సందర్భాలు మన జీవితాలు అన్ని మార్గాలు మూయబడిపోయినట్లు, అన్ని తలుపులు మూయబడిపోయినట్లు, ఎక్కడి నుండి కూడా ఎక్కడి శబ్దం వినబడినట్లు, మౌనంగా మనుషులందరూ మౌనం వహించినట్లు ఒకళ్ళు నీ జీవితంలో కలిగినప్పటికి కూడా ప్రభు ఖచ్చితంగా మౌనంగా ఉన్న వాళ్ళు కూడా మౌనం వీడి మాట్లాడేటట్లుగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. మూయబడిన తలుపులన్నీ కూడా దేవుడు తెరవబోతున్నాడు. ఈ దిక్కు నుండి మనకు సహాయం రాదు, ఇక అనవసరం, ఇంకా వ్యర్థం, ఇక వేస్ట్ అని అనుకుంటాం కదండి. ఆ దిక్కుల నుండి కూడా దేవుడు మనకు సహాయం చేయడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. ఒక చిన్న సిగ్నేచర్, ఒక చిన్న సంతకం ఇస్తే అయిపోతుంది పని, కానీ చేయరు. వాళ్ళ సొమ్మేదో పోయేటట్లు ఒక చిన్న సిగ్నేచర్, ఒక చిన్న సంతకం పెడితే అయిపోతుంది పని, ప్రమోషన్ వస్తుంది, కానీ చేయరు. ఎన్నో సంవత్సరాల నుండి కోర్టు చుట్టూ తిరిగి తీర్పిస్తే అయిపోతుంది కానీ తీర్పు ఇవ్వరు.
మరలా 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 అప్పుడు వాయిదా, ఇప్పుడు వాయిదా, ఇప్పుడు వాయిదా, అప్పుడు వాయిదా, వచ్చే నెలరా, తర్వాత నెలరా, ఆ తర్వాత సంవత్సరాలు తరబడి తిరిగి 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 కాళ్ళు అరిగిపోతుంటుంది, చెప్పులు అరిగిపోతుంటుంది. పరిష్కారం రాదు, సమాధానం చెప్పరు. మూగ దయ్యం, చెవిటి దయ్యం. కొన్నిసార్లు మన పిల్లలు మీరు చూడండి, ఎంత చెప్పినా వినిపించుకోరు. నీ బాధ ఏంటి చెప్పరా అంటే చెప్పరు. నీ బాధ ఏంటమ్మా చెప్పంటే చెప్పదు, తన బాధ ఏంటో చెప్పుకోదు. నీ బాధ ఏంటి బ్రదర్ చెప్పండి అంటే చెప్పరు. లోపల మనసులో ఏదో నింపుకొని, మనసులో ఏదో ఉంటుందండి, మనసులో ఏదో రన్ అవుతుంటుంది, మనసులో ఏదో నింపుకొని ఉంటారు, ఏదో ఆలోచనలో ఉంటారు. మాట్లాడరు, మొహం తిప్పుకుంటూ ఉంటారు, మాట్లాడడానికి ఇష్టపడరు. అన్ని మార్గాలు మూయబడిపోయినాయి. చుట్టూన్న మనుషులు మౌనం వహించిన కరుణాహస్తం తోడుగా ఉన్నప్పుడు అర్థహశస్త నోరు తెరచేటట్లుగా ప్రభు చేస్తాడు. చెప్పండి కూడా మరి గట్టిగా గట్టి 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 హల్లెలూయా. అండ్ అర్థ అశస్త అనే మాటకి మరొక అర్థం ఏంటంటే నాశనం చేయాలనే ఆశ ఆయనకి. అతని ఆసక్తి అంతా పడగొట్టాలి. రాజు కదండి ఈయన. ఏ దేశం మీదకి దండయాత్ర చేసినా ఆ దేశంలో తాను ఆయన కట్టని నిర్మాణాలు ఏదైనా ఉంటే వాటన్నిటిని కూల్చివేస్తాడు. బాగానే ఉంది కదా, దాన్ని కూల్చేయకపోతే ఏమైంది చెప్పండి? బాగానే ఉంది, ఉండనియండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతని జ్ఞాపకాలు ఏమీ ఉండకూడదు. ఏదో ఒక జబ్బు కొంతమందికి, అతని జ్ఞాపకాలు ఏమి ఉండకూడదు. కూల్చేయి, దాన్ని కూల్చేసాయి, దీన్ని కూల్చేసాయి. నేను కట్టలేదు కదా, నేను కట్టనిది ఉండకూడదు. నేను నిర్మించలేదు కదా, నేను నిర్మించినది ఉండకూడదు. ఇది నాకు సంబంధించింది కాదు కాబట్టి ఇది ఉండకూడదు. వీళ్ళు మనోళ్ళు కాదు కాబట్టి వీళ్ళు ఉండకూడదు. వీళ్ళు మన గుంపులో లేరు కనుక వీళ్ళు ఉండకూడదని పడగొట్టడం కుటుంబాలు పడగొడతారు. ఇటు మన కులపోడు కాదు కాబట్టి ఇతడు పడగొట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇటు వినకొండ కాదు కాబట్టి, ఇటు వినేకొండ కాదు, ఇటు వినకొండ కాదు కాబట్టి ఇటు ఉండకూడదు. పడగొట్టాలి. పడగొట్టే కార్యాల మీద చాలామందికి ఆసక్తి ఉంటుంది. ప్రియులరా, పడగొట్టడం కాదు గొప్ప విషయం, నిలబెట్టడమే గొప్ప విషయం. చెప్పండి కూడా అందరూ గట్టి 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 గట్టి. అంటే మనం ఎవరిని విమర్శించడం కాదు కానీ కొంతమంది ఉంటారు అంతేక తల మీద చేతులు పెట్టి అదేదండి అట్లా ఇట్లా ఊపి ఆడు పడేదాకా ఊరుకోరు అనమాట. ఆడు పడిపోతాడని ముందుగానే కొంతమంది వెనక రెడీగా ఉంటారు. తప్పు ఒప్పని విమర్శించడం కాదు కానండి, నా అభిప్రాయంలో పడగొట్టడం కన్నా పడిపోతున్న వాడిని నిలబెట్టడమే కదా గొప్ప. ఒక కుటుంబాన్ని పాడు చేయడం కన్నా బాగు చేయడమే కదా ముఖ్యం. అర్థ ఆశస్త అంటే ఇతని ఇంట్రెస్ట్ అంతా ఎవరిని కూల్చేద్దాం, ఏ కుటుంబాన్ని కూల్చివేద్దాం, నాశనం చేయాలి, హత్య చేయాలి, దొంగతనం చేయాలి, కుటుంబాన్ని పాడు చేయాలి, పచ్చగా ఉన్న కాపురాల్లో ఏంటండి ఏదో చిచ్చు పెట్టాలి, కళకళలాడుతున్న కుటుంబాన్ని నాశనం చేయాలి. ఇదే ఇంట్రెస్ట్ కొంతమందికి. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఎవరింట్లోనే గొడవలు జరుగుతుంటే మనకి ఎంత ఇంట్రెస్టో, ఏ కొంపలో ఏం జరుగుతుందో, ఏ కుటుంబంలో ఏం జరుగుతుందో, ఎవరు భార్యో, ఎవరు భర్తో, వాళ్ళెవరు వీళ్ళెవరు, ఇదే గొడవ అండి. ప్రపంచపు పంచాయతీ ఎంత కావాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇద్దరు ఒక భార్య భర్తలు చాలా సంతోషంగా మందిరానికి వస్తారు, సుఖంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, ఒకరంటే ఒకరికి మిక్కటమైన ప్రేమ అభిమానంతో ప్రేమగా తిరుగుతూ ఉంటారు. ఇలా ఉన్నప్పుడు ఒక ఆంటీ ఉంది ఆ ఊరిలో. ఆ ఆంటీ ఆ అమ్మాయిని చూసి ఇలా అనిందంట, అమ్మాయి మీ ఆయన ఎక్కడున్నాడు నీకు తెలుసా అనిదంట. అనేసరికి ఆమెకి, ఆడవాళ్ళు కదండి పాపం, బలహీనమైన ఘట్టం, కోపం తొందరగా వస్తుంది, వెంటనే తగ్గిపోతుంది, అది వేరే విషయం. ఏంటండి ఆమె ఎక్కడున్నాడు ఆ పనికి మాలినోడు అనిందట. ఈ ఆంటీ పూర్తిగా సెంటెన్స్ పూరించాలి కదండి. సగోలు ఎక్కడున్నాడో తెలుసా అని చెప్పి ఇప్పుడే అతను నిలిపిందట. ఇక ఈమె ఊహించేసుకొని ఇంకెక్కడున్నాడు ఆ సచ్చినోడు, ఎక్కడున్నాడు రాని వాడి సంగతి చెప్తానని ఏడుస్తుంది. ఏంటండి అదే టైంలో ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలా. ఇక ఏడుస్తుంది, బాధపడుతుంది. ఇక చివరికి బట్టలని సర్దేసుకొని ట్రంక్ పెట్టి ఒకటి తీసుకొని ఆటో ఎక్కుదామని వెళ్ళిందండి. ఆటో నుండి వాళ్ళ ఆయన దిగుతూ ఉన్నాడంట పాపం. ఈ చేతిలో ఒక బ్యాగు కూరగాయలు అన్నీ తీసుకొని మెడకు ఒక పొట్లకాయ ఒకటి తగిలించుకొని పాపం అలా వస్తూ ఉంటే ఆయన చూసి ఇప్పుడు దాకా నీవు ఎక్కడున్నా అనేది. ఆయన అన్నాడు, అమ్మాయి నేను సంతకి వెళ్ళాను, మార్కెట్కి వెళ్ళాను, సూపర్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలను పట్టుకొచ్చాను, నీవెక్కడికి బయలుదేరుతున్నావంటే
ఒత్తనే లేరా ఇంటికి వెళ్దామని తీసుకొచ్చి భర్తని ఇంట్లో ఉంచి ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ మా ఆయన్ని నీవు ఎక్కడ చూసావంటే సూపర్ మార్కెట్లో చూశారమ్మా. అంటే ఎవరైనా సంతోషంగా ఉంటే చూసి పడగొట్టాలనే ఆసక్తి. ఏ కుటుంబాన్ని, ఏ సంఘాన్ని పాడు చేయాలి, ఏ మందిరాన్ని కూల్చివేయాలి, ఎవరి వ్యక్తిగత జీవితాన్ని పాడు చేయాలి, ఏ యవనస్తుల జీవితాన్ని పాడు చేయాలనే ఆలోచన అర్థ అశస్తి యొక్క ఆలోచన. ప్రియులరా, విచిత్రమైన విషయం చెప్పనండి. దేవుని కరుణాహస్తం ఎజ్రాకు తోడుగా ఉండడం వలన పడగొట్టాలనే మనస్సు కలిగిన అర్ధ హశస్త ఆలయాన్ని కట్టడానికి, లేకపోతే ఆలయాన్ని అలంకరించడానికి ఎజ్రాకు అనుమతి ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని కరుణాహస్తం నీకు తోడుగా ఉన్నప్పుడు ఎవరెవరైతే నీకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని దేవుడు నీకు అనుకూలంగా ప్రభు మారుస్తాడు. ఎవరైతే చెడగొట్టాలనుకుంటుంటారో వాళ్ళ చేతే బాగుపడేటట్లుగా ప్రభు చేస్తాడు. ఆమేన్. చాలా సంవత్సరాల క్రిందట నేను ఒక చోట సేవ చేస్తున్నప్పుడు అప్పుడంతా చిన్న పరిచయం కదండి. ఇప్పుడైతే లెక్కకు ఇసుక రేణు వలె విస్తారమైన ప్రజలను తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా చర్చిలోకి రావాలంటే, గొడవ చేయడానికి ఎవరైనా రావాలనుకోండి, ఇటు రాగలుగుతారో చెప్పండి? అప్పుడు చిన్న చిన్న సమూహాలు, చిన్న ఒక 20 మంది 30 మంది అట్లున్న రోజులవి. ఆ ఊర్లో ఒక రౌడీ ఉండేవాడు. ఎవరో తాగుడు పోసి ఆయన పంపిస్తే ఫుల్గా తాగి వచ్చి చర్చిలో గొడవ వేసుకొని తిట్టి డ్రమ్ములు అవన్నీ పగలగొట్టేసి గొడవ చేస్తుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? మన బలం కొంచెమే. వాడు రౌడీ. ప్రైజ్ ది లార్డ్. రౌడీల జోలికి మనం ఎందుకు వెళ్తాం? మౌనంగా ఉన్న మన కళ్ళ ముందే గొడవ చేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయాడండి. నేను కామ్గా ప్రార్థన చేసేదాము. డ్రమ్మే కదా, పోతే ఇంకొకటి తెచ్చుకోవచ్చు, పర్వాలేదులే. తిడితే తిట్టాడులే, అవన్నీ మనకు ఆశీర్వచనంగా మారుతుందని నేను ప్రార్థన చేసుకుని ఊరికి ఉండిపోయానండి. ఒక 1-2 నెలలు గడిచిన తర్వాత వాళ్ళ ఇంట్లో నుండి వాళ్ళ అమ్మ ప్రార్థనకు రావడం స్టార్ట్ చేసింది. వాళ్ళ అమ్మ చర్చికి వస్తుంటే ఆ తల్లి ఒకరోజు చెప్పింది, అయ్యా మా ఇంటికి వచ్చి ఒకసారి ప్రార్థన చేస్తావా అని. ఎవరింటికి వెళ్ళి? ఆ ఇంట్లో ఎవడున్నాడు? ఆ వీధి రౌడీ ఉన్నాడు. వాడిని పిలవకపోయినా వస్తాడు. జోక్యం చేసుకోవద్దని జోక్యం చేసుకుంటాడు. ఆడింటికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే ఎట్లా అని, అమ్మ ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాం అని చెప్తుంటే ఆమె పొద్దాక విసిగిస్తుంది. ఇక ఆమె విసుగు భరించలేక ఒకరోజు వాళ్ళ ఇంటికి ఆయన లేని సమయాన్ని వెళ్ళి ప్రార్థన చేద్దామని, నాకు తెలిసిన వాళ్ళని ఆయన ఇంట్లో ఉన్నాడేమో చూసి నాకు చెప్పండి అంటే, నాకు ఇచ్చిన వాళ్ళు పాప నిజంగా నాకు చెప్పిన వాళ్ళు తిరిగి చూసి ఆయన అక్కడ కనబడలేదు అన్నా, ఆయన లేనట్టున్నాడు, ఈ టైంలో మనం వెళ్ళి ప్రార్థన చేస్తే మంచిది అని అంటే, తోడుకు రమ్మంటే ఎవరు వస్తారండి రౌడీ ఇంటికి అన్న? మీరే వెళ్ళరండి అన్న, మేము మరలా వస్తామని వాళ్ళు ఎవరు రాలేరు. సరే ఆయన లేడు కదని వాళ్ళ ఇంటికి వెళ్తే మంచం మీద పడుకొని ఉన్నాడు. నాకు దడ పుట్టింది, వెన్నులో వణుకు పుట్టింది, మోకాళ్ళు అదిరిపోతుంది, గుండె అదిరిపోతుందండి. గుండె 150లో కొట్టుకుంటుంది. అప్పుడు నేను ఆయన చూడంగానే అమ్మ ప్రైజ్ లాడమ్మా అమ్మ అంటుంటే, ప్రార్థన చేయండి అయ్యా అని అంటే, చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతానమ్మా అంటే, ఆమె అనింది, నా కొడుకు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయబడింది. అడు అసలే రౌడీ. నాకు భయం పుట్టి, అమ్మ నేను ఇక్కడుండే ప్రార్థన చేస్తాను, దేవుని వాక్కు శక్తి కలిగింది, వాక్కును పంపించి దేవుడు స్వస్థపరుస్తాడు అని అంటే, అయ్యా చూసేదానికి అట్ట మూర్ఖంగా ఉంటాడు కానీ మంచోడు. ఏ తల్లికి కోతి పిల్లలే ముద్దు, కాకి పిల్లల ముద్దు. నీ కన్న కొడుకు కాబట్టి నీకు ముద్దమ్మా, నాకెందుకు ముద్దు అవుతాడు? కాబట్టి నేను ఏడ ఉండి ప్రార్థన చేస్తుంటే ఆ తల్లి లేదు ఆయన కోసం చిన్న ప్రార్థన చేయండి అయ్యా, తల మీద చేతులు పెట్టి, ఒంట్లో బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, కొంచెం ప్రార్థన చేయమంటే, సరే ఎటు నిద్రపోతున్నాడు కదా, సైలెంట్గా మనం ముట్టినట్లు అంటున్నట్లు ఈమె పోరు తట్టుకోలేక ఈమె నా ప్రాణం తీసేటట్టుంది. ముసలిది కొన్ని ముసలోళ్ళు ఉంటారంటే ప్రాణాలు తోడేస్తారు. ఎందుకు వచ్చిన గొడవ అని అట్లా ముట్టుదామని ఇట్లా తల మీద చేయి పెట్టాను, కళ్ళు తెరిచాడంటే నా ప్రార్థన ఆవిరైపోయింది. ఆ తర్వాత వాళ్ళు రే ఏం కాదులేరా, కళ్ళు మూసుకరా, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారంటే ప్రార్థన చేశారండి. ఇక అంతే, నాకు అంతవరకే తెలుసు. ఆ తర్వాత ఏమైందో కూడా తెలియదు, ప్రార్థన చేయడమే తెలియదండి. ఆ తర్వాత కళ్ళు తెరిచేటప్పుడు నేను మందిరంలో ఉన్నాను. అంటే ఎట్టొచ్చానో తెలియదు అసలు. సరిగ్గా ఆ వారం గడిచిన తర్వాత ఆదివారం ఆరాధన జరుగుతుందండి. ఆయన మరలా వచ్చాడు.
నాకు ఇక దడబుడుతుంది, ప్రసంగం పైకి పోతుంది. ప్రియులారా, ఆ మూల మీద కూర్చొని వాక్యాన్ని విన్నాడు. వాక్యం విన్న తర్వాత దగ్గరికి వచ్చి అన్నాడు, పాస్టర్ గారండి, తెలియక నేను అవివేకంగా ప్రవర్తించాను, దయచేసి నన్ను క్షమించండి. మద్యపు మత్తులో ఉండి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. మీరేం నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నాకు 3 రోజుల నుండి బాగలేకపోతే మొన్న వచ్చి నువ్వు ప్రార్థన చేసావు కదా, ప్రార్థన చేసిన తర్వాత నాకు మంచి ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఏమో అనుకున్నాను కానీ, ఏదో కుర్రోళ్ళు ఏదో సేవ చేస్తున్నాను అనుకున్నాను కానీ, మీ ప్రార్థనలో శక్తి ఉంది, మీ విశ్వాసంలో బలం ఉంది. కాబట్టి ఏం అధైర్యపడదు బాబు. నువ్వు ఈ ఊర్లో నీకు ఏ సమస్య వచ్చినా ఒక్క మాట నాకు చెప్పు, నేనున్నాను, ఏ అపాయం రాకుండా నేను చూసుకుంటాను. చెప్పలు కూడా గట్టిగా. దేవుని కరుణా హస్తము అంటే ఆయన ఏదో మనల్ని కాపాడాలని కాదు నేను చెప్పేది, మనుషులు ఎవరో మనకు తోడుగా ఉండి కాపాడాలని కాదు నేను చెప్పేది. దేవుని కరుణా హస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు పడగొట్టాలని మనసున్న వాళ్ళే కడతారు. పడగొట్టాలని అర్థహశస్త అంటే పడగొట్టే విషయంలో ఆసక్తి కలిగిన వాడు ఇప్పుడు లేఖ రాస్తూ ఉన్నాడు. ఎజ్రా, నీకు క్షేమం కలుగును గాక, నువ్వు యెరూషలేముకు వెళ్ళాలి, యెరూషలేము అలంకరించబడాలని నా మనసు ప్రేరేపించబడుతుంది. దేవుని ఆలయం అలంకరించబడాలి, దేవుని ఆలయం మహిమ చేత నింపబడాలి, సంఘం మహిమ చేత నింపబడాలి, ప్రజలు మహిమ చేత నింపబడాలి. కనుక నీ వెళ్ళి ఆలయాన్ని అలంకరించమని పడగొట్టాలని ఆసక్తి కలిగిన వ్యక్తి కట్టడానికి పూనుకున్నాడు, బాగు చేయడానికి పూనుకున్నాడు. కనుక ఈ ప్రశస్త రాత్రి దేవుని కరుణహస్తం నీకు తోడుగా ఉండునుగాక, తోడుగా ఉండునుగాక. మౌనంగా ఉన్న వాళ్ళందరూ ఇక మీదట నీతో మాట్లాడబోతున్నారు. నిన్ను చూస్తే మొహం తిప్పుకునే వాళ్ళు నిన్నే చూడబోతున్నారు. హల్లెలూయా. నీ వెంటనే దూషించి దుర్భాషలు మాట్లాడేవాళ్ళు ఇక మీదట నిన్ను గురించి గొప్ప సంగతులు మాట్లాడకపోతున్నారు, గొప్ప సంగతులు మాట్లాడబోతున్నారు, గొప్ప సంగతులు మాట్లాడు. నీ కుటుంబాన్ని పడగొట్టాలనుకునే వాళ్ళే నీ కుటుంబాన్ని కట్టడానికి కోసం ప్రయత్నించబోతున్నట్టు. నీకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళందరినీ దేవుడు నీకు అనుకూలంగా ప్రభు మార్చబోతున్నాడు. 3వ మాట త్వరగా చదవండి. యెజ్రా గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం చదవండి. యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం. దేవుడైన యెహోవా హస్తము, దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున, దేవుని హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు, నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులలో సమకూర్చుకున్నాను. స్తోత్రం చెప్పడం గట్టిగా. దేవుని కరుణా హస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు మనం బలంగా ఉంటాం. ఆమెను చెప్పడం గట్టిగా. హల్లెలూయా. దేవుని కరుణ హస్తము యెజ్రాకు తోడుగా ఉండడం వల్ల యెజ్రా అంటాడు, నేను బలపరచబడి యెరూషలేముకు ప్రవేశించడానికి కొరకు ప్రధానులందరినీ సమకూర్చాను. నేను మాత్రమే కాదు యెరూషలేములో ప్రవేశించడం, నాతో ఒక గుంపును నేను సమకూరుస్తాను, ప్రధానులను సమకూరుస్తాను, ఒక గుంపును సమకూరుస్తాను. ప్రియులారా, ముందు మనం బలపరచబడాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం బలపరచాలి. ఆమె చెప్పండి గట్టిగా అనండి. నేను బలపరచబడతానని చెప్పండి. నేను బలపరచబడతాను, నా కుటుంబాన్ని బలపరుస్తాను. నేను బలపరచబడతాను, నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నేను బలపరుస్తాను. ఆమె చెప్పండి గట్టిగా. దావీదు పౌలు గారు అంటారు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. నా దేవుడు నన్ను బలపరుస్తాడు, అప్పుడు నేను సమస్తాన్ని చేయగలుగుతాను. ముందు నీకు ఒక బలమైన వ్యక్తిత్వం కావాలి, సంఘం బలమైనదిగా మార్చబడాలి, విశ్వాసి బలమైన వ్యక్తిగా మారాలి, దైవ సేవకుడు బలమైన వాడిగా మారాలి. ముందు నీవు నిలబడాలి, ఆ తర్వాత ఒక గుంపుని నిలబెట్టాలి. ఆమేన్. నీవే నిలబడకపోతే ఇతరుల్ని నిలబెట్టగలుగుతావా? ఈరోజు కొందరికి ఆత్మలో బలం లేదు, దేహంలో బలం లేదు, ఆలోచనలో బలం లేదు, ప్రాణంలో త్రాణ లేదు, ఆత్మలో బలం లేదు. బలపరచబడకపోవడానికి కారణం ఏంటంటే దేవుని కరుణ హస్తానికి నువ్వు దూరంగా ఉన్నవేమో. ఆయన హస్తం నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు బలమైన వ్యక్తిగా మారుతావు. ఆమె చెప్పడం గట్టిగా. చిన్న చిన్న సమస్యలకు ఊగిపోకూడదు. నీతిమంతుడు నిత్యము కదలని సియోను కొండవల ఉంటాడు అని వ్రాయబడింది. నీతిమంతుడు
సింహము వలె ధైర్యముగా ఉంటాడు, బలముగా ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది. గిద్యోనికి దేవుడు ఒక గొప్ప బృహత్తరమైన పనిని దేవుడు దయచేస్తే, ప్రియులరా, గిద్యోను భయస్థులందరినీ పంపించేయమంటే అందరూ పంపించారు. ఆ లెక్కలు వేసుకుంటే ఈయన కూడా పోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఈయనకి ఇంకా భయం పోలా. దేవుడు అద్భుతాలు చేసిన, సూచనలు ఇచ్చిన, ఆశ్చర్యకార్యాలు చేసిన, ఆయన అడిగిందంతా దేవుడు చేస్తూ వచ్చిన ఇంకా 100% తనకు ధైర్యం రాలేదు. ఎందుకంటే శత్రువులు బలవంతులు. వాళ్ళ బలాన్ని చూసి, వాళ్ళ శక్తిని చూసి, వాళ్ళ జనబలాన్ని చూసి, వాళ్ళ సంఖ్యను చూసి, వాళ్ళ శక్తిని చూసి సొమ్మసిల్లిపోతున్నాడు. నా దగ్గర ఉన్న గుంపు చాలా చిన్న గుంపు, ఈ చిన్న గుంపుతో నేను ఎలా మిథ్యాల్ని ఓడించగలుగుతాను, శత్రువులు ఓడించగలుగుతాను? దేవుడు అంటాడు, ఒక మనిషిని హతమార్చినట్లు, ఒక వ్యక్తిని నిర్మూలపరిచినట్లు శత్రువుని నీవు నిర్మూలపరుస్తావని దేవుడు చెప్తే, ఆయన మాట వల్ల ఆయనకి ధైర్యం రాలేదు, ఆయన కార్యాల వల్ల ఆయనకి ధైర్యం కాలేదు, ఆయన సూచక్రియల వల్ల ఆయనకి ధైర్యం కలగలేదు. భయస్థులందరూ వెళ్ళమంటే అందరూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఈయన కూడా వెళ్ళాలి కదండి. లోపల ఆ పిరికితనం ఉన్నా కూడా తను ధైర్యవంతుడిలాగా కనపరుచుకుంటూ నిలబడున్నాడు. ఎంతసేపటికి అతనికి ధైర్యం రాకపోతే దేవుడు అన్నాడు, శత్రువుల దగ్గరికి వెళ్ళి చూసి రమ్మని, నీకు భయం వేస్తే నీ పనివాడిని కూడా తీసుకొని వెళ్ళమని చెప్తే, ప్రియులరా, శత్రువుల గుడారం దగ్గరికి వెళితే ఆ గుడారం దగ్గర 2 సైనికులు మాట్లాడుకుంటూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. 2 సైనికులు మాట్లాడుకుంటూ వాళ్ళు అంటారు, అదిగో ఆ ఇశ్రాయేలు ప్రజల సమూహం నుండి ఒక రొట్టె దొర్లుకుంటూ వచ్చిందంట. ఏం దొర్లుకుంటూ వచ్చిందంటండి? వాళ్ళిద్దరిలో ఒకటి కళ వచ్చింది. ఆ కళను గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఒక రొట్టె వచ్చి మన గుడారాల మీద పడినప్పుడు గుడారం అంతా తలక్రిందలైపోయింది, కుప్ప కూలిపోయింది అని అంటే, ప్రియులరా, వాళ్ళు అనుకుంటున్నారు అది దేవుని ఖడ్గం, గిద్యోను ఖడ్గం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నిన్ను ధైర్యపరచడానికి దేవుడు నీ కళలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవడో కలగనేటట్లు చేసి ఆ కళను వాడు ఎవరికో చెప్పుకుంటుంటే ఆ కళ ద్వారా కూడా గిద్యోని దేవుడు ధైర్యపరిచి బలపరిచాడు. చెప్పండి కూడా మరి గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత గిద్యోను 300 మందిని వెంట పెట్టుకుని వెళ్ళి శత్రు సమూహాన్ని అంతటిని కూడా నిర్మూలపరిచాడు. కనుక ప్రేమైన వర్లారా, దేవుని కరుణ హస్తం మనకు తోడుగున్నప్పుడు మనం ధైర్యంగా ఉంటాం. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఆటుపోట్లు రాని, పోరాటాలు రాని, నిందలు రాని, అవమానాలు రాని, శత్రువులు ఎంత బలమైన వారైనా సరే, సమస్యలు అది ఎంత పెద్ద సమస్యలైనా సరే, దేవుని కరుణ హస్తం నీకు తోడుగా ఉండగా నీవు భయపడవు. అది సింహాలున్న గుహ కావచ్చు, 1, 2 కాదు, మోళ్ళని సింహాలు ఉన్నాయి. ఈ మధ్య ఎవరో చెప్పడం నేను విన్నానండి. అదే మోడర్న్ డానియల్ అయ్యింటే, ఈ కాలపు దానియల్ అయ్యింటే, ఆ దానియలు ప్రార్థన చేసుకుని మేబీ నిద్రపోయడం మేలుకొని ఉండడం మనకు తెలీదు. కానీ ఈ కాలపు ఈ జనరేషన్లో కానీ డానియల్ ఉండుంటే సింహాలన్నిటిని వెంట పెట్టుకొని ఒక సెల్ఫీ దిగుండేవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సింహాలన్నిటిని చుట్టూ పెట్టుకొని సింహాలతో సెల్ఫీ దిగుండేవాడు. ఎందుకంటే సింహాలను చూసి భయం లేదు, సమస్యలు చూసి భయం లేదు, మరణాన్ని గురించిన భయం లేదు. పౌలు గారు అంటారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే. ఎవరి అంతరంగమందు శక్తి ఉంటుందో, దేవుని యందు ఎవరైతే బలపరచబడతారో, కృప ద్వారా ఎవరైతే బలపరచబడతారో, దేవుని ద్వారా ఎవరైతే బలపరచబడతారో వాళ్ళు బలంగా ఉంటారు, వాళ్ళు ధైర్యంగా ఉంటారు, నిబ్బరము కలిగి జీవిస్తారు. వాళ్ళు స్థిరంగా ఉండడమే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా యెరూషలేముకు సిద్ధపరుస్తారు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ధైర్యంగా చెప్పగలుగుతావు, నేను పరలోకానికి వెళ్తాను, నా కుటుంబస్తులు పరలోకానికి వస్తారని చెప్పగలుగుతారా? ఆమె నేను పరలోకానికి వెళ్తాను, దేవుడు నాకు ఇచ్చిన సంఘాన్ని నేను పరలోకానికి తీసుకెళ్తాను అని ధైర్యంగా చెప్పగలుగుతారా? నీకే నమ్మకం లేదు, నీకే ధైర్యం లేదు, నీకే డౌటు, నీవే అనుమానాలతో బ్రతుకుతున్నావేమో. కరుణా హస్తం, దేవుని కరుణా హస్తం ఎవరికి తోడుగా ఉంటుందో వాళ్ళు సిద్ధపడతారు, చుట్టూను వాళ్ళని సిద్ధపరుస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు సేవ చేస్తారు, సేవ చేసే వాళ్ళని ప్రోత్సహిస్తారు. వాళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసే వాళ్ళని ప్రోత్సహిస్తారు. వాళ్ళు మందిరానికి వస్తారు, మందిరానికి వచ్చే వాళ్ళని ప్రోత్సహిస్తారు. వాళ్ళు పరలోకానికి సిద్ధపడతారు, తమ కుటుంబాన్ని పరలోకానికి సిద్ధపరుస్తారు. ఎజ్రా కరుణాహస్తం తోడుగా ఉండడం వల్ల నేను బలపరచబడి ప్రధానులందరూ నేను సమకూర్చాను అంటారు. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం చదవండి. ముగింపు మాట. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం.
బయలుదేరగా మా దేవుని హస్తము, దేవుని యొక్క కరుణ హస్తం తోడుగా ఉండడం వల్ల శత్రువుల చేతుల నుండి, మార్గములో పొంచి ఉన్న వారి చేతుల నుండి దేవుడు మమ్మను తప్పించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కరుణాహస్తం తోడుగా ఉంటే శత్రువుల చేతుల నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుండి దేవుడు మిమ్మను తప్పించబోతున్నాడు. అంటే దీని అర్థం కనబడే శత్రువులు, కనబడని శత్రువులు. చెప్పండి, కనబడే, హల్లెలూయా అమ్మా, కనబడే శత్రువులు, కనబడని శత్రువులు రెండు గుంపు. కొందరు కనబడతారు, వీడు నా శత్రువు, వాడు నా శత్రువు, వీడు నా శత్రువు అని మనకు కనబడతారు. కొందరు శత్రువులు మనకు కనబడరు. కొన్ని సమస్యలు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇది సమస్య, ఇక్కడ పరిస్థితి బాగలేదు, అక్కడ పరిస్థితి లేదు, అక్కడ పరిస్థితి బాగలేదు, మనకు అర్థమవుతుంది. కొన్ని పరిస్థితులు మనకు అర్థం కాదు. దారిలో పొంచి ఉన్న శత్రువులు, యెరూషలేము యాత్రలో, నూతన యెరూషలేము యాత్రలో పొంచి ఉన్న శత్రువులు కంటికి కనబడరు. వాళ్ళ ఆలోచనలు మనకు అర్థం కాదు, వాళ్ళ కుయుక్తి మనకు అర్థం కాదు. పైకి బాగానే ఉంటారు, బాగానే నటిస్తుంటారు, కానీ కుయుక్తిగా రహస్యంగా పొంచి ఉంటారు, చాటున పొంచి ఉంటారు, మనకు అర్థం కాదు. కానీ ప్రియులారా, కనబడే శత్రువు అయినా కొన్ని మనకు వ్యాధులు అర్థమైపోతుంది. జ్వరం వచ్చినట్టుంది ఫాస్ట్ గారు, ఒళ్ళు కాలుతూ ఉందండి, తెలిసిపోతుంది. ఫీవర్ వచ్చిందని. వాంతులు అవుతుంటే తెలిసిపోతుంది. వాంతులు అయి తెలిసేదే లేదండి, వాంతులు అయిపోతుందండి ఫాస్ట్ గారు, తెలిసిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. చేతి మీద ఏదైనా గడ్డ వచ్చిందనుకో కనబడిపోతుంది గడ్డ. షుగర్ ఉందంటే తెలిసిపోతుంది. ఊరికి నీరసిల్లిపోతూ ఉంటుంది, ఊరికి ఆకలి వేస్తూ ఉంటుంది, ఊరికి వాష్రూమ్ ఎక్కడున్నారో వెతుక్కుంటూ ఉంటారు. షుగర్ వచ్చిందని తెలిసిపోతుంది. కొంతమందికి బీపీ, ఊరికే కోపం, చిన్నదానికి పెద్దదానికి కోపం, బీపీ వచ్చినట్టుంది. టైం తినకపోతే చేతులు అదిరిపోతుంటే, చేతులు వణుకు వస్తూ ఉంటాయి, ఓహో బీపీ వచ్చింది. కనబడే రోగాలు ఇవి. కనబడని రోగాలు ఉన్న పళంగా బ్రెయిన్లో ఏదో ఒక సమస్య అని, ఉన్న పళంగా ఏదో పేగుల్లో సమస్య అని, ఉన్న పళంగా కిడ్నీలో ఏదో సమస్య అని, ఉన్న పళంగా లివర్లో ఏదో ప్రాబ్లం అని, హఠాత్తుగా అకస్మాత్తుగా అది బయటకు వస్తుందండి ఆ వ్యాధి. దాని గురించి తెలుసుకుంటే ఉన్న పళంగా క్యాన్సర్, ఏదో ఒక టెస్ట్కి వెళ్ళారండి, దాంట్లో క్యాన్సర్ అని చెప్పడం జరిగింది. ఎంతకాలం బతుకుతారంటే ఇంకా 15 రోజులు పోతారంట. 3rd స్టేజ్ 4th స్టేజ్ మనకు తెలియదు. కనబడే శత్రువు, కనబడని శత్రువు. ప్రియులారా, దేవుని కరుణాహస్తం నీకు తోడుగా ఉన్నప్పుడు కనబడుతున్న వ్యాధుల నుండి దేవుడు విడిపించబోతున్నాడు. కనబడని వ్యాధుల బలాన్ని దేవుడు నిర్మూలపరచబోతున్నాడు. యెరూషలేము యాత్రలో పొంచి ఉన్న ప్రతి శత్రువుని దేవుడు నిర్మూలపరచబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. విడుదల కలుగునుగాక. ఆమేనండి. విడుదల కలుగునుగాక. ప్రభు తప్పించునుగాక. ప్రభు స్వస్థపరచునుగాక. ప్రభు నిన్ను బాగు చేయునుగాక. కరుణాహస్తం నీకు తోడుగా ఉండునుగాక. ఈ రాత్రి విడుదల పొందుకోబోతున్నావు. చప్పట్లు కొడుతూ విడుదల పొందుకో యేసు నామములో. ఇప్పుడే పొంచి ఉన్న ప్రతి సమస్య, పొంచి ఉన్న నీ భవిష్యత్తులో పొంచి ఉన్న సమస్య నుండి విడుదల పొందబోతున్నావు. అదిగో శత్రువులు దేవుడు నిర్మూలపరుస్తున్నాడు. ఇంకా కొంతకాలంలో నీ శత్రువులని వెతికినా కూడా వారు నీకు కనబడరండి. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ కూడిక ముగించిన తర్వాత ఒకసారి మీరు టెస్ట్ చేసుకొని చూడండి. ఎప్పటి నుండో దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆ వేద నుండి ఈ రాత్రి మీరు విడుదల పొందున్నారని నేను నమ్ముచున్నాను. విడుదల పొందున్నావు. రేపు ఆదివారం ఇక్కడ నిలబడి మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. చప్పట్లు కొడుతూ విశ్వసించి ప్రభుని స్తుతించండి. రేపు ఆదివారం సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఎస్, నా వ్యాధుల నుండి విడుదల పొందాను, నా రోగం నుండి నేను విడుదల పొందాను, నా శత్రువుల మీద నేను విజయం పొందాను. ఆమేన్. ఎజ్రాకి తోడుగా ఉన్న దేవుని కరుణాహస్తం నీకు తోడుగా ఉండునుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. ఎక్కడ వాళ్ళు అక్కడే లేచి నిలబడండి. కృప కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వీరంతైనా నమ్మదగిన దేవుడవు, మంచి దేవుడవు, గొప్ప దేవుడవు అయ్యా. ఈ వినుకొండ పరిసర ప్రాంతములని మీరెంతగానో ప్రేమించారు తండ్రి. 2 రాత్రుల సహవాస కూడికలని
మీరు ఏర్పాటు చేసి ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మంచి వాతావరణం అనుగ్రహించి విస్తారమైన ప్రజలు మీరు తోడుకొని వచ్చి సమస్తాన్ని అనుకూలపరిచి మీ దాసును కూడా క్షేమంగా తీసుకుని వచ్చి మీ దాసు నోట మీ మాటలు ఉంచి ప్రజల ఆత్మ దాహము తీర్చబడినట్లుగా వారి ఆకలి తీర్చబడినట్లుగా ప్రభువా ఓ చక్కని మాటతో నీ ప్రజలు మీరు పలకరించారు, దర్శించారు, మాట్లాడి ఉన్నారు. మీకు స్తోత్రము నాయన. మా పితరుడైన ఎజ్రాకి మీ కరుణ కలిగిన హస్తము తోడుగా ఉండి చేసిన కార్యములు ఈ శుభరాత్రి నీ సముఖానికి ఆశతో వచ్చిన నీ ప్రజలకి ఈ వాక్కుతో మీరు దర్శించినందుకే మీకు స్తోత్రాలు. ఇంతవరకు బబులోను అనబడే లోకములో, శాపములో, పాపములో, విగ్రహారాధనలో నీకు వ్యతిరేకమైన కార్యక్రమాలు జీవిస్తున్న వారందరిలో కూడా ఈ రాత్రి మీ కరుణ కలిగిన హస్తము తోడుగా ఉంచి వారి పాప శాపము నుంచి విడుదల కలుగచేసి నీ కరుణ కలిగినటువంటి హస్తము తోడుగా ఉంచి నీ కలువరి శిలువ రక్తాన్ని ప్రోక్షించి వారి పాపం నుంచి విడుదల పొంది ప్రభువా మారు మనస్సు పొందినట్లుగా, బాప్తీసం పొందినట్లుగా, ఆత్మతో ముద్రించబడినట్లుగా, పరమ పురికి, పరమ యెరూషలేముకి చేర్చబడినట్లుగా మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ కరుణ కలిగిన హస్తము తోడుగా ఉంటే ప్రభువా మా వ్యక్తిగత జీవితంలో ఏమైతే కావాలని ఆశపడుతున్నామో, ఎదురు చూస్తున్నామో వాటిని సమకూర్చి జరిగిస్తారని మీరు సెలవిచ్చి ఉన్నారు. మీ కరుణ కలిగిన హస్తము తోడుగా ఉంటే మాకు వ్యతిరేకముగా ఉన్నవన్నీ కూడా మాకు అనుకూలముగా మార్చబడతాయని సెలవిచ్చి ఉన్నారు. మీ కరుణ కలిగిన హస్తము తోడుగా ఉంటే మేము బలపరచబడుతామని, ఆ బలపరచబడటం ద్వారా ఏదైతే చేయలేకుండా ఆగిపోయామో వాటిని చేయగలుగుతామని సెలవిచ్చారు. పొంచి ఉన్న శత్రువులు అలాగే ప్రభు కనబడే శత్రువు కార్యం నుంచి విడుదల పొందిన వారమై కోరుకున్న రేవుకు చేరుతామని మీ లేఖనముల ద్వారా స్పష్టముగా మీరు మాట్లాడి ఉన్నారు. ఈ మాటలన్నీ ప్రతి హృదయంలో స్థిరపరచండి, నూరంతలుగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఇది మొదలుకొని నీ ప్రజలందరికీ మీ కరుణ కలిగిన హస్తము తోడుగా ఉండి ఇట్టి కార్యములు చేయునుగాక, ఇట్టి కార్యములు జరిగించునుగాక. ఇంతవరకు నీ మాటలు అందించిన మీ దాసుని కూడా ప్రభువా కొలతలను మీ ఆత్మశక్తితో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. నోరుని వాడిగల కట్కము చేసి వెళ్ళిన ప్రతి స్థలములో ప్రభువా పరలోక రాజ్యాన్ని కూర్చున్నటువంటి సంగతులను తెలియపరిచి మీ రాజ్య వ్యాప్తి కొరకు మీ దాసుని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే వినుకొండ పరిసర ప్రాంతాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ ప్రాంతం నియమించుకున్న మీ దాసుల కొరకు స్తోత్రము నాయన. మీ దాసులు ఇంకా మీరు బలపరిచి అభిషేకించి ఈ పరిచర్య విస్తరణ కొరకు మీ దాసులని బలపరిచి ఆరోగ్యం ఇచ్చి కృపనిచ్చి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ కడవరి దినములలో సంఘము కట్టబడినట్లుగా, సమాధానముతో నింపబడినట్లుగా, మీ భయముతో నింపబడినట్లుగా, పరిశుద్ధాత్మ ఆదరణతో విస్తరించబడినట్లుగా సహాయము చేయండి ప్రభువా. ప్రజలందరినీ సమకూర్చమని ప్రార్థిస్తున్నాము నాయన. నీ ప్రజలందరినీ సముఖానికి వచ్చి నీ మాటలు విని ఉండగా ఈ 2 దినములు మీ సన్నిధిని అనుభవించి ఉండగా మీ సన్నిధి కాంతి చేత రాబోయే దినములలో నడిపించబడినట్లుగా మీరే కృప దయచేసి మీ నామాన్ని ఘనపరచుకోమని ఈ సహవాస కూడికలని ఘనముగా మీరు జరిగించినందుకై మనసారా నోరారా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ శిరస్సు వంచి మీ పాదముల చెంత నమస్కరిస్తూ యేసు పేరట వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, సముఖం, సమాధానం ఆయన మాటలు అందించిన తన దాసులకు, ఆయన మాటలు విని తీర్మానము చేసుకున్న వారందరికీ కడ వరకు కృప తోడై ఉండి కరుణ కలిగిన హస్తము తోడుగా ఉంచి రాకడ పర్యంతము నడిపించును గాక. ఆమేన్.